హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అమ్మో కిచెన్ వరల్డ్। ఈరోజు నేను మన వ్యూయర్స్ కోసం వెజ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి। ఈ వీడియోలో నేను వెజ్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలి ఇంకా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిద్దామని చెప్పి ఇలా మీ ముందుకు వచ్చానండి। మరెందుకండి ఆలస్యం, వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామండి। వీడియోలోకి వచ్చేసేయండి। ముందుగా అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్, ఇంకా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, బీన్స్, గ్రీన్ పీస్, టమాటో ముక్కలు, క్యాప్సికము, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలాలు, సాల్ట్, కొత్తిమీర। ముందుగా ప్యాన్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలండి। ఈ విధంగా వేసుకున్న తర్వాత దానిలోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా కలుపుకోవాలండి। దాని తర్వాత దానిలోకి పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసి కలుపుకోవాలి। దాని తర్వాత కరివేపాకు, పుదీనాను వేసి ఈ విధంగా కలుపుకోవాలండి। ఈ విధంగా కలుపుకుంటే పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయే వరకు కూడా ఈ విధంగా వేయించుకోవాలి। దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి। దాని తర్వాత క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కల్ని కూడా వేసుకోవాలండి। దానిలోకి బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకోవాలి। దాని తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకోవాలండి। దానిలోకి గ్రీన్ పీస్ని కూడా వేసుకోవాలి। రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి। ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మనము ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి। మూత తీసి చూస్తే ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఈ ముక్కలన్నింటిలోని దాని తర్వాత కలుపుకున్న తర్వాత మనము దీనిలోకి ఈ విధంగా కలుపుకున్న తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి। దాని తర్వాత మూత తీసి ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా దీనిలోకి వేసేసుకోవాలండి। ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని మనము కలుపుకోవాలండి ఒకసారి। ఈ మసాలాలన్నీ బాస్మతి రైస్కి పట్టే విధంగా రైస్ అనేది విరిగిపోకుండా ఒకసారి మనము ఈ విధంగా వీడియోలో నేను చూపించిన విధంగా ఒకసారి మసాలాలన్నీ పట్టే విధంగా మనము ఈ రైస్ని ఒకసారి కలుపుకోవాలండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలండి। నేను 1 కప్పు రైస్ వేసుకున్నాను కనుక దీనిలోకి నేను 1.5 కప్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి। ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత రైస్ అనేది ఒకసారి మనము వాటర్ పోసుకున్న తర్వాత ఈ విధంగా ఇంకోసారి కలుపుకోవాలండి। కలుపుకొని సాల్ట్ అనేది ఈ టైంలోనే మనము చెక్ చేసుకోవాలండి, సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా మసులుతున్నప్పుడు రైస్ అనేది ఉడికేటప్పుడు మనము ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి మొత్తం అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి। అంతేనండి। 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుందండి। దీనిలోకి మనం ఇప్పుడు ఫైనల్ లుక్ అనేది ఇలా ఉందండి। దీనిలోకి మనం ఇప్పుడు 1 చెంచా నెయ్యిని యాడ్ చేసుకోవాలండి। ఇంకెక్కడైనా వాటర్ ఉంటే పీల్చుకుంటుంది। దాని తర్వాత దీనిలోకి మనము కొత్తిమీరను కూడా ఈ విధంగా యాడ్ చేసుకుందామండి। కొత్తిమీరని యాడ్ చేసుకుంటే ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి। కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా అంతేనండి। ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే రైస్ అనేది ముద్దవకుండా ఇలాగా పొడి పొడిగా ఉంటుందండి। వాటర్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలి। అంతేనండి, ఇంకా వెజిటేబుల్ రైస్ రెడీ అండి। వెజిటేబుల్ రైస్ కాదు, వెజిటేబుల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి। మరి ఎందుకండి ఆలస్యం, వీడియోలో నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। అండ్ అదే విధంగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। మరెందుకండి ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్।